వీడియో వీడికి వస్తున్నారు అది అది కుక్క నా కొర్రేనా వాళ్ళ వెనకాల ఉన్నది ఓనీరా 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 ఇలా చూడకుర్రా పోయినాకు ముందే సిగ్గు అవుతుంది అందరిని అన్నది వస్తారు నేను సిగ్గు అవుతుంది హాయ్ అయ్యో నేను ఇంకా కింద ఉంటుందేమో మీ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు భానుముద్రాజ్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఒక చిన్న రైడ్ వేసిన 120 కిలోమీటర్స్ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వచ్చిన ఆ వీడియో చూసేయండి. మెల్లనే అవుతా. బాయ్. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు భానుముద్రాజ్ వ్లాగ్స్. బాయ్ బాయ్. హైదరాబాద్ పోతున్నాం. ఈ నుంచి 120 కిలోమీటర్స్ ఉంది. పెట్రోల్ అయితే ఉంది. నిన్న కొట్టించి కట్టేసిన బండ్లో ఆల్రెడీ. ఒక చేతికే గ్లౌజ్ వేసుకున్నాను, రెండు చేతులకు గ్లౌజ్ వేసుకుంటే కెమెరా హ్యాండిల్ చేయడానికి వస్తలేదు, ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి వస్తలేదు. టైం ఇప్పుడు కరెక్ట్ 3:49 అవుతుంది. ఇప్పుడే బయలుదేరినా. ఏ టైం పోతామో చూద్దాం. ఊరు బయటికి వచ్చేసినాం, 5 minutesలో వచ్చేసినాం అంట. బండి పైగా స్కిడ్ అవుతుంది. టైర్ సర్వీస్ అయిపోయింది, కొత్త టైర్లు వేపియాలో. ఇందాక టర్నింగ్లో స్కిడ్ అయింది, మట్టి ఉండాడు, మట్టిలో స్కిడ్ అయిపోయింది. ఓహో బాయ్ బ్రో. వెనకాల బ్యాగ్ ఉంది, హెల్మెట్ వారం రోజుల నుంచి హెల్మెట్ పెట్టుకోలే, మరో అయిపోయింది వస్తుంది సైడ్లో. అది కాక జుట్టు వేయటం లేదు, మనకు జుట్టు వేయటం తీసేసిన, అది వేయటం -పాయింట్ అయింది. హెల్మెట్ మంచిగా సెట్ కావాలంటే కొత్త హెల్మెట్ కొనుక్కోవాలి. మీకు గాలి సౌండ్ వస్తుంది అనుకుంటున్నా, నాకు గాలి సౌండ్ పోవాలంటే వేయడానికి కొత్త హెల్మెట్ కొనాలి. హెల్మెట్ మొత్తం లూజ్ అయిపోయింది. అన్ని స్కూల్ బస్సులో స్కూల్ టైం పెట్రోల్ హకీంపేట్ అవుతుంది. మీకు మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టినా కదా, అదే ఎల్లమ్మ తల్లిది, సేమ్ ఇదే. ఇటు నుంచి ముంగట ఒక రైట్ ఉంటుంది, మీకు చూపిస్తా. పోలేపల్లి, ఊరి పేరు పోలేపల్లి అనమాట. రైట్ కొడితే పోలేపల్లి, అదే ఎల్లమ్మ తల్లి గుడి చూపించినారు. షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాం మనం. ఇదే ఎంట్రన్స్ అమ్మవారు. మొన్న ఎంత రష్ ఉండే, ఇప్పుడు ఒక్కరు ఉండరు, మొత్తం ఖాళీ ఉంటుంది ఇప్పుడు లోపల అంత. తెలుసా వస్తుంది, అన్ని చెట్లు ఉంటుంది. లెఫ్ట్లో రైట్లో మొత్తం గుంపు చెట్లు ఉంటుండే, ఇప్పుడు అన్నీ కొట్టేసి. ఫ్యాక్టరీ పనులు అయితే స్టార్ట్ అయిపోయింది. డ్రైనేజ్ సిస్టమ్ చేస్తున్నారు ఫ్యాక్టరీ, వాటర్ పోవడానికి. వీడికి వస్తున్నారు అది సఫాయి వేసేసారు అంతా. ఇప్పుడైతే హైలైట్ అయింది. ఇప్పుడు పెద్ద వేసిరు, మంచిగా కొత్త రోడ్ వేసిరు, మొత్తం మంచిగా ఉంది రోడ్. ఇంట్లోకి వెళ్ళి 20 నిమిషాలు అవుతున్నాము. 10 కిలోమీటర్స్ దాకా వచ్చాము. మనం సేమ్ స్ట్రైట్ ఉందా క్రాస్ ఉందా నాకు డౌట్ కూడా. లొకేషన్ లొకేషన్ కొంచెం పొలాల మధ్యలోకి వెళ్ళి ఇట్లా చెట్లు వెళ్ళినాయి. ఆ చెట్ల మధ్యలో ఒక బొంద ఉంది. మైక్ కోసం ఒక జుగాడు వేసిన, అది వస్తుందో రాదో మంచిగా చూడాల. మధ్యలో గెర అని సౌండ్ వస్తుంది, అందుకని అది ఊరికే మళ్ళీ వాయిస్ నీట్గా ఎడిట్ చేయాల్సి వస్తుంది సపరేట్గా. మొత్తం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా తీసేసి వాయిస్ వచ్చేటట్టు మీకు మళ్ళీ ఎడిట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఒక జుగాడు అయితే వేసిన, చూద్దాం అది పని చేస్తే సక్సెస్, లేకపోతే లేదు. మళ్ళీ కొత్త జుగాడు వేయాలి, కొత్త మైక్ కొనాలి, సెట్ చేద్దాం ఎట్లనో అట్లా. టైం 4:10 అవుతుంది. 8 గంటలకు పోతున్నాయి. స్ట్రైట్ ఒక 3 కిలోమీటర్స్ పోతే హైవేకి టచ్ అయిపోతాం. ఇది షార్ట్ కట్ అన్నమాట. ఆల్మోస్ట్ హైవే దగ్గరికి వచ్చేస్తాం. ఈ ఒక్క కిలోమీటర్ రోడ్ గబ్బు ఉంది. ఇడేయడానికి రోడ్ వేస్తారనుకో, హైవే మీకు కనబడుతుందా స్ట్రేట్లో. నాకే చక్కగా అనిపిస్తుంది, ఇక్కడ కనబడుతుంది. ముంగట పోయినాక చూపిస్తాం. వచ్చేసినాం మనం హైవే వచ్చేసినాం హైవే పైకి. చలో హైవే ఎక్కేసినాం. ఇది NH 44 అనుకుంటాయి.
మనం NH63 మీద ఉన్నాం. ఇప్పుడు వెనకాల బోర్డు చూసిన NH63 నేషనల్ హైవే. గోవాకన్నా పడుంది. ఇక్కడ మొత్తం బ్యాక్వర్డ్ చేసినట్టుంది. మనం ఇప్పుడు దగ్గర దగ్గర మరికి దగ్గరకు వచ్చేస్తుంది. హైదరాబాద్ 82 ఉంది లెఫ్ట్. మొన్న ఒక న్యూస్ వచ్చి న్యూస్రా నిన్న మొన్న వైరల్ అవుతుంది ఆ న్యూస్. అది ఢిల్లీలోనో ఎక్కడనో ప్లేస్ గుర్తులేదు, మర్చిపోయాను. ఈ స్కార్పియో ఒక అబ్బాయి లైసెన్స్ లేని అబ్బాయి ఫాస్ట్గా నడుపుతూ పోయి ఆపోజిట్ వస్తున్న వాడిని గుద్దేసి చచ్చిపోయాను. ఆయనకి 18 అనుకుంటా, 18 19 ఇంకెక్కువనే ఉంటుంది. 21, సారీ 18 19 21 ఏజ్. చచ్చిపోయాడు. ఓపెన్ చేస్తే అవే వస్తాయి న్యూస్. చాలా చూస్తే అది లైన్గా వస్తూనే ఉంటాయి. అదే ఇదేం బ్రో చెక్ పోస్ట్ పెట్టారు కొత్తగా. ఇదేం చెక్ పోస్ట్ కొత్తగా పెట్టారు? కృష్ణవేణి టాలెంట్ స్కూలా? అచ్చా, స్కూల్ వదిలే టైమా ఎందుకని పెట్టిరా? బస్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్. రోడ్ రిటర్న్ బ్లాక్ చేసిరేను. पेट्रोल అయిపోయినట్టు. तो मेरी जान थोड़ा साइड दियो ना. ఆటోలో అబ్బాయి వాళ్ళ అమ్మకి చూపెడుతుంది. చూడ ఇంకా రీల్స్ నాకు సిగ్గు ఎక్కువ. హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి అట్లా ఇట్లా కవర్ చేసేసాను. ఏం చేస్తారు రాబోయ్ అవతల రోడ్లో రోడ్ వేస్తారు. ప్యాచ్ వర్క్ బ్రో. పోనీ బ్రో అటు వాళ్ళు వెనకాల ఉన్నారు. పోనీరా పోనీరా పోనీరా. పరిగికి వచ్చేసినాం. పరిగి అదే పరిగి హిల్ స్టేషన్ ఉంటుంది. అది ఇదే విలేజ్ కానీ దాని దారి తెలియదు. టైం పోదాం, ఖాళీ ఉన్న రోజు చూసి వద్దాం. ట్రాఫిక్ జామ్ దొంగగా ఉంటుంది. ఏం ట్రాఫిక్ జామ్ మళ్ళీ ప్రతిసారి ఉంటుంది రా నాయన. వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్ జామే ఉంటుంది. 4:30 అవుతుంది కరెక్ట్. ఇప్పుడు ఈ ట్రిప్ 0 వేస్తే కరెక్ట్ 1000 కిలోమీటర్స్ వస్తుంది. దాని నుంచి చూపించదు. అందుకే నాకు అర్థం కాదు ఏం సెట్టింగ్స్ చేయాలి దీనికి. ఇయో సేమ్ ట్రిప్ 1 999 దగ్గర అయిపోయింది. 9999. ట్రిప్ 2 9999 అయిపోయింది. ఇట్లా చూడకుర్రా పోయినాక ముందే సిగ్గు అవుతుంది. లోపలికి వెళ్ళి పిల్లలు ఒకనే వస్తారు. అందరిని అన్నది వస్తారు. నేను సిగ్గు అవుతుంది. హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి ఎవరు కలిపి కదా. హాయ్ తమ్ముడు. హాయ్. ట్రాఫిక్ రా ఇంత లోపల చెమట ఎట్లా కారుతుంది తెలుసా? చదివే ముఖం అంతా చెమట చెమట అయిపోయిందిరా నాయన. ఇక రైడింగ్ జాకెట్ వేసుకుంటే ఇంకేందో స్నానమే సీదా. స్నానం చేసి అవసరం ఇటంగా ఉండదు. ఒకసారి స్కూల్ వదిలే టైంకి రావద్దు ఇటు. ఆ బండి ఫస్ట్ సర్వీసింగ్ చేయాల. హైదరాబాద్ పోయినాక సర్వీసింగ్ ఇచ్చేద్దాం. మళ్ళీ ఒక 2 రోజులు ఆగి పనులు ఉన్నాయి, పనులన్నీ చేసుకొని బండి సర్వీసింగ్కి ఇచ్చేద్దాం. అయిపోతుంది. బండి మంచిగా ఉంటే మనం మంచి కదా. అందరి కోసం ఫోటో తీసుకోమని చెప్పి ఆగిన. ఇంకా హైదరాబాద్కి 76 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళిపోము. ఇప్పుడే తమిళ కోసం మనం ఫోటో తీసుకోమని ఆగిన. ఇప్పుడే మనం కూడా విలేజ్ దాటేస్తారు. దీని నుంచి ఇక మొత్తం ఇంతసేపు 4 లైన్ రోడ్ ఉండే, అది 2 లైన్ అయిపోతుంది. దీని నుంచి ఇక స్పీడ్ తగ్గిపోతుంది. మెల్లగా పోవాలి అనిపిస్తుందా. హైదరాబాద్ 59, చెవెల్ల 18, వరంగల్ 2 to 36.
ఎక్కేస్తారు చెట్లని రోడ్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నట్టు ఇక్కడ అందుకే తీసేస్తారు. మంచిగా అన్ని ప్యాచ్ వర్క్లే ఉంటాయి. ఇందాక మైనాబాద్ దాకా ఇట్లా ప్యాచ్ వర్క్లే, ఈ ప్యాచ్ వర్క్ల మీదనే పోవాలి మైనాబాద్ దాకా ఓవర్టేక్ చేసుకుంటా అనుకుంటా. తన ట్రాఫిక్ ఉంది అందాక. దూరం రోడ్ ఏందాక కనిపిస్తుందో అందాక ట్రాఫిక్గా కనిపిస్తుంది. సరే ఇంత ఉంటే హైవే పైన రోడ్ కానీ ఇంకా 3-4 సంవత్సరాలు ఇంకా ఎక్కువనే పడుతుంది. ఇంకా మామూలు ఉన్నారు వెనకాల మామూలు విధంగా ఉన్నారు మన వెనకాల అలీటంగా ఓవర్టేక్ చేసుకుంటూ వస్తారు పోలీసులు. మన కోసం అని బొమ్మలు తీసి ఇందాక ముంగక్కలు కట్టు కట్టుకుంటూ వచ్చినాం. గీచపోతుంది దాని మీద రాళ్ళు ఉన్నాయి. ఈ అమ్మ రాళ్ళు వెనకాల పడుతుంది గుండె పడుతుంది గుండె మీద పడుతుంది. ఇందాక ఈ కారోడు డోర్ తెరిచి ఉంచి మళ్ళీ డోర్ వేసుకోండు డ్రైవింగ్ చేసేటప్పుడు. అమ్మ గీసాం రోడ్డు మట్టి కలర్ అయితే మట్టి మోసి చెవెళ్ళ విలేజ్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయిపోయి ఒక 100-200 మీటర్స్ వచ్చినాం. చెవెళ్ళ బస్ స్టాప్. ట్రాఫిక్ ఫుల్ ఉంది ఇక్కడ. బెంగళూరు రైట్ 553, కర్నూలు రైట్ 197. చెవెళ్ళ సిటీ క్రాస్ అయిపోయినాం. నా ఛాయ్ తలన వస్తుంది, హెల్మెట్ చాలా అమ్మ దాచుకుంటాడు రావడం నా ఫాస్ట్గా వస్తారు. రివర్స్లో పెట్టారు హైవే సామాన్లు ఎక్కిస్తారు. ఆడ దారి వదలడు ఈడు రామ్మ చిలకమ్మ పోమ ఓంకమ్మ సో మీ రోడ్లో ఓవర్టేక్ చేసుడే ఉంది ఒకరి నుంచి ఒకరు. కరువు ఉంది తెలిసి ఇంకా హైదరాబాద్ ఒక 30 ఉండొచ్చు. మనం గచ్చిబౌలి పోవాలి. గచ్చిబౌలి మైనాబాద్లోనే మైనాబాద్కి వచ్చేస్తాం. టైం 5:40 అవుతుంది కరెక్ట్. చాయ్ తాగామని అప్పటి నుంచి అనుకున్నా అని అవుతుంది. ఇప్పుడే చాయ్ తాగిన కాఫీ చాయ్ తాగిన వెళ్ళిపోతుంది. అమ్మని అమ్మ ఏది యొక్క మైనాబాద్లోనూ ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇంకొక గంట పడుతుంది ఓనికే బయలుదేరిన. ఇంకా సిటీలో గిట్టంగా ఎంట్రీ కావాలి. రింగ్ రోడ్ మీద ఉన్న ఓఆర్ఆర్ మీద ఎంత ట్రాఫిక్ ఉంది చూడు. వెనకాల నుంచే ఉంది. ఈడనే ఎంత ట్రాఫిక్ ఉందంటే గచ్చిబౌలి వస్తే ఇంకెంత ఉందో ట్రాఫిక్. ఈ రింగ్ రోడ్ మీద ఏందా ట్రాఫిక్ నాకు అర్థం తెలియదు. అవతల రోడ్లో చూసారా ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ వద్ద చినిగిపోయేటట్టే ఉంది పోరు. అరే ఇంత ట్రాఫికా స్ట్రైట్ ఒకటే రోడ్. ఇది మంచిగా ఉంటుంది వాకింగ్ చేయడానికి, సైక్లింగ్ చేయడానికి. మంచిగా సైకిల్ నొక్కుంటా ఈ నుంచి అందాక వస్తూనే ఉంటుంది వాకింగ్ చేసుకుంటా. హైలైట్ ఉంటుంది. జస్ట్ మిస్ కాకా ఇస్తుండే ఎందుకు అట్లా. నుంచి ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోవాలి. స్ట్రైట్ రోడ్ ఉండదు ఇక్కడ. తీసుకొని పోవాలి గచ్చిబౌలి.
ఎప్పుడు పోతున్నావు అన్న ఆటో అన్న? కేసీఆర్ సార్ బర్త్డే నిన్న 17th ఫిబ్రవరి. నిన్న ఒక ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సీదా వెళ్ళిపోతుంది, గచ్చిపల్లి దాటి కొండాపూర్కి వెళ్ళిపోతాం ఫ్లేవర్ ఎక్కితే. అన్నీ ఉన్నాయి ఇప్పుడు. చూసి ఎంత ట్రాఫిక్ ఉంది. बहुत कष्ट है ट्रैफिक में. ఇంకా తక్కువ ముందు ముందు చూపిస్తా హైదరాబాద్లో ట్రాఫిక్. డైలీ చుక్కలు అనబడతాయి. పొద్దున పోయేటప్పుడు, సాయంత్రం, మధ్యాహ్నం, ఏ టైంలో అయినా సరే ట్రాఫిక్. సీదా ఫ్లవర్ ఎక్కితే కొండాపూర్ లేట్. టైం ఇప్పుడు 6. అమ్మో ట్రాఫిక్, ఫ్లవర్ మొత్తం ట్రాఫిక్ ఉంది. ఓలో నా పాండాక అందాక ట్రాఫిక్ ఉందిరా. మొత్తం ఇట్లా ఎర్ర పెయింట్ వేసినట్టు కనబడుతుంది. రెడ్ 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 రెడ్, టోటల్ రెడ్. చే అయిపోయి గంట సేపు ఈ ట్రాఫిక్లోనే పోతుంది కదా. ఇంతసేపు నడిపించి ఏం కాదు, ఈ ట్రాఫిక్లో నడిపాలంటే చిరాకులు వేస్తుంది. పాటలు పెట్టుకోవాలి ఇక తప్పదు. పాటలు పెట్టుకొని ఇంకోటో పోవాలి. ఇప్పుడు ఆ ట్రాఫిక్లోకి వెళ్ళి తప్పించుకొని ఇంకా ఫ్లేవర్ ఎక్కిన ముంబై నుంచి. మళ్ళీ ఫ్లేవర్ తినాక మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. ఇంకో 10 నిమిషాలు ఒక్క ఆడితే వెళ్ళిపోవచ్చు. ఇంతసేపు నడిపించేం కదా, ఈ ట్రాఫిక్లోకి వచ్చినట్టునే దమ్మ ఖరాబ్ అవుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ ఏ పక్కలకైనా ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్. మళ్ళా అర్ధరాత్రి చూడాలా, ఒక్క బండి ఉండదు. ఒక్క బండి అంటే తిరుగుతూనే ఉంటారు కానీ ట్రాఫిక్ ఉండదు. అమ్మ అసలు హైదరాబాద్ అని అనిపిస్తుంది. రోడ్ అంతా ఆరం జరుగుతుంది. అటు పోతే హైటెక్ సిటీ వెళ్ళిపోతాం. రైట్ పడితే స్ట్రైట్ పోతే ఆఫీస్పేట్, మియాపూర్ అటు వెళ్ళిపోతాం. మనం ఇటు ఇప్పుడు ఇంత ఖాళీగా ఉందా, మీకు ముంగట చూపిస్తుంది అది. ఈ ఫ్లవర్ మీద ఎందుకు పార్టీషన్ చేశారు అంటే పొద్దున పూట అటు నుంచి వెహికల్స్ వస్తాయి, కింద ఫుల్ జామ్ అయిపోతుంది. నడుచుకుంటూ ఓనికేటంగా ఉన్నంత జామ్ అవుతుంది కింద. అందుకని మీద ఓపెన్ చేసారు. మార్నింగ్ పూట ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి అనుకుంటా, 10 నుంచి 12 వరకు, 1 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత క్లోజ్ చేసేస్తాం. అయ్యో నేను ఇంకా కింద ఉంటుందేమో మీద నుంచి వద్దురా నేను. ఏ అమ్మాయి ఏం ట్రాఫిక్లో మరి. బండి వదిలేసి నడుచుకుంటూ పోదు అవుతుంది ట్రాఫిక్లో. అయితే ముంగట పోయినాక ఆ ట్రాఫిక్లోకి వెళ్ళి తప్పించుకొని ఒక గలీలోకి అయితే వచ్చినా కదా. సౌండ్ వస్తుంది బండిలో నుంచి, రేడియేటర్ సౌండ్. ఫ్యాన్ తిరుగుతున్నట్టుంది, వేడి అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి మర్చిపోకండి.